కర్ర పొయ్యిలో వండిన నాటుకోడి చికెన్ కానీ మీకు ఇష్టం లేదు అంటే ఈ వీడియో మీరు చూడొద్దు. ఇక్కడ నేను మీకు స్టెప్ బై స్టెప్ నాటుకోడి చికెన్ ఎలా చేయాలో అనేది నేర్పిస్తాను. అందరికైనా ముందు కోడిని వేడి నీటిలో పెట్టారంటే మీకు దాని రెక్కలు తీయడం ఈజీ అవుతుంది. దాని తర్వాత రెక్కలు తీసిన కోడిని దాని మీద కాల్చి ఇంకా ఎక్కడైనా ఎంటుకలు ఉంటే అవి తీసేయండి. చికెన్ స్కిన్ దగ్గర పడుతుంది అంటే అది కాలిపోయిన కోడి మంచిగా కాలాలి, కానీ దానికి పొగ ఎక్కువగా తగలకూడదు, లేదంటే పొగ స్మెల్ వచ్చేస్తుంది టేస్ట్కి. మీకు కాలు తినాలని లేకపోతే దానికి వదిలేయచ్చు. దాని తర్వాత దాన్ని కొంచెం కడిగేసి పైన తొక్క తీసేసి పసుపు మంచిగా పామండి, ఆ స్మెల్ పోతుంది. దాని తర్వాత చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి వండాలి. వండే విధానం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. మనం ఈ కోడి కర్రీ కుక్కర్లో చేస్తున్నాం, ఎందుకంటే దీనికి ఉడకడానికి టైం పడుతుంది. సో అందరికన్నా ముందు ఆయిల్ తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు, ఇంకా దాంట్లో గుట్టు మసాలాలు వేయాలి. ఇవి మసాలాలు వేసి కొంచెం కలిపిన తర్వాత దాంట్లో చికెన్ వేసేయాలి. చికెన్లో మనకి ఉప్పు, పసుపు, మిరపగుండ పడుతుంది. బాగా కొంచెం కలిపిన తర్వాత దానికి కొంచెంసేపు మగ్గనియడానికి వదిలేద్దాం. ఉప్పు, పసుపు మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కారం కొంచెం ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు చూపిన మసాలాలు కొంచెం వేపిన తర్వాత దానికి గ్రైండ్ చేద్దాం. మనం ఈ మసాలా అనేది లాస్ట్లో వేస్తున్నాం. ఈ పేస్ట్లో మీరు ఆనియన్స్తో పాటు జీడిపప్పు వేస్తే కూడా ఇంకా బాగుంటుంది. ఇంకా మనకి ఒక పక్క మన చికెన్ అనేది ఉడుకుతుంది, ఇంకొక పక్క మన పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. మసాలాస్ కూడా దాంట్లోనే వేసేసి ఇప్పుడు పేస్ట్ అయిపోయిన తర్వాత మనకు చేస్తున్న కర్రీలో పేస్ట్ వేసేసి దానికి ఇంకా కొంచెం మగ్గనిస్తాం. ఇది బాగా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం వేడి నీళ్ళు వేయాలి. అందుకే మనం నీళ్ళు వేడి చేస్తున్నాం. నీళ్ళు వేడి అయ్యాక దీంట్లో మనం పోసేస్తాం. పోసిన తర్వాత దీనికి మళ్ళీ మగ్గడానికి వదిలేస్తాం. ఒకసారి మనకి ఇది కొంచెం మగ్గింది అనే ఐడియా వచ్చిన తర్వాత దీనికి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 5-6 విజిల్ కొట్టిస్తాం. విజిల్ కొట్టేసిన తర్వాత ఓపెన్ చేసి మనం ఏ పేస్ట్ అయితే చేసామో ఆ పేస్ట్ దీంట్లో వేసేసి మళ్ళీ దీనికి మగ్గడానికి కొంచెం వదిలేస్తాం. నాటుకోడి కొంచెం టైం పడుతుంది మగ్గడానికి. ఒకసారి మగ్గాక మనం దానికి టేస్ట్ చూసి మన సాల్ట్ ఇంకా మిరపగుండ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకొంచెం విజిల్ కొట్టడానికి వదిలేయాలి. ఒక్క విజిల్ అయిన తర్వాత చాలు, మన నాటుకోడి అనేది రెడీ అయిపోతుంది. దీనికి ఇలానే మనం రైస్తో లేదంటే కావాలంటే చపాతీతో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నాటుకోడి తినే లవర్స్కి చాలా నచ్చుతుంది. ఎస్పెషల్లీ మనం కానీ దీనికి కర్రల పొయ్యి మీద చేసామంటే దీని టేస్టే వేరు. తప్పగా ట్రై చేయండి.